హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. అమ్మఒడి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 4 విడతల అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాలోకి విడుదల చేశారు. ఇప్పుడు 5వ విడత అనగా 2024 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే మార్చారు. ఆ యొక్క రూల్స్ ఏంటి, అలాగే వీటితో పాటుగా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డేట్ అనేది అనగా ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీన ఈ డబ్బులు అనేది పడతాయి, పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ యొక్క అమ్మఒడి పథకం 2020 జనవరి 9న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి 9న ప్రారంభించింది. అయితే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం కింద బడి వయస్సు కలిగినటువంటి పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్గా మారకుండా వారి చదువులను ప్రోత్సహించేలా ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయల నుంచి అయితే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి అయితే వేస్తూ వస్తుంది. ఇందులో మనకు ప్రత్యేకంగా ఎవరైతే 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో ఈ అమ్మఒడి పథకంలో భాగంగా వాళ్ళకి ట్యాబులను కూడా అయితే పంపిణీ చేస్తుందండి. ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 4 విడతల అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసింది. ఇక తాజాగా మనకు 5వ విడతకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి. ఆ యొక్క రూల్స్ ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్, మీ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హతలు ఇవేనండి. చూడండి, ఇప్పుడు మనం చెప్తాను. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో స్థానికులై ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఉండాలి. అలాగే తల్లిదండ్రులు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉండాలి. ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు 75% హాజరు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే 5,000 లోపు ఉండాలి. పట్టణ వాసులైతే నెలకు 6,500 రూపాయలకి మించకూడదు. 5 ఎకరాల లోపు మెట్ట లేదా భూమి 2.5 ఎకరాల మాగాణికి మించి ఉండకూడదు. అలాగే విద్యుత్ వినియోగానికి వస్తే 200 యూనిట్ల కంటే మించకూడదు. స్థిరాస్తి పట్టణాలలో 1000 చదరపు అడుగులకు మించకూడదు. విద్యార్థులకు మధ్యలో బడి మానేస్తే తదుపరి విడత అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి రావు. పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. అలాగే మీకు 4-వీలర్ కారు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైనా వాటితో పాటుగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు పేయర్స్ అయినా సరే మీకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు రావు. ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేశారండి. మొత్తం మీద ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, స్కూల్ గుర్తింపు కార్డు, అలాగే నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, జన్మ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, తల్లి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్స్ ఇవి కనుక మనం ఇచ్చి సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే మనకు ఈ డబ్బులు అనేది వస్తాయండి. మొత్తం మీద మనకు ఈ నెలలోనే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క అమ్మఒడి లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి పర్టికులర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు మిస్ అవ్వకుండా వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.